ఆత్మబంధువులందరికీ ప్రణామం. మనందరినీ ఇలా ఆధ్యాత్మికత అనే ఒకే ఒక మార్గంలోకి తీసుకొచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంతకోటి ప్రణామాలు. ఈరోజు ముఖ్యంగా పత్రిజీకి మరియు అమెరికాకి ఉన్న సంబంధం ఎలాంటి సంబంధం? ఓన్లీ ఆధ్యాత్మికమైన సంబంధమా, లేదు అంతకు మించిన సంబంధమా? అది ఈ జన్మలోదా లేదా మరే జన్మలోదా అనే విషయాలు తెలుసుకుంటూ ఏప్రిల్ 8న అమెరికాకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం అనేది వస్తున్నది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావంలో ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న అమెరికన్ వాసులందరూ కూడా ధ్యానం ఒక 20 నిమిషాల పాటు చెయ్యాలని సంకల్పం, గైడెడ్ మెడిటేషన్ ద్వారా. ఈ ధ్యానం ఎందుకు చెయ్యాలి? దానికి పత్రిసార్ యొక్క గత జన్మలకి ఏమిటి సంబంధం? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాము. ఎందుకు పిఎస్ఎస్ఎం యుఎస్ఏ అనేది ఆవిర్భవించింది, అక్కడ ఎలాంటి వర్క్ వాళ్ళు చెయ్యాలి అనే వివరాలు నాకు చేతనైనంత రీతిలో అర్థం చేయడానికి ట్రై చేస్తాను. నా పేరు శ్రీలక్ష్మి దుగ్గిరాల, మాది వైజాగ్. నేను 2008లో ధ్యానంలోకి రావడం జరిగింది. నా ఈ జన్మలో ఆధ్యాత్మిక మార్గం అంటే ధ్యానంలోకి రావడమే. మరి మొట్టమొదటిగా మా వారు ధ్యానంలోకి రావడం జరిగింది. అతను వచ్చిన కొన్ని నెలలకి నేను కూడా ధ్యానం మొదలుపెట్టాను. ధ్యానం ఏ పర్టికులర్ రీజన్ లేకుండా మొదలుపెట్టాను అంటే ఆరోగ్య సమస్యలు లేవు, ఇంకే సమస్యలు లేవు. అలా మా వారు చేస్తూ ఉండడం వల్ల నేను కూడా మొదలుపెట్టాను. అయితే మొదలుపెట్టిన కొన్ని నెలలకి నాకే తెలియకుండా నాకున్న మోకాళ్ళ నొప్పులు అనేవి పోయాయి. పోయినప్పుడు అర్థమైంది మొట్టమొదటగా ఆరోగ్యం అనేది ధ్యానం ద్వారా వస్తుందని. తరువాత పత్రిజీ యొక్క ఎన్నో స్పీచెస్, ఆ స్పీచెస్లో ముఖ్యమైనది 72 అవర్స్ స్పీచెస్ అని ఉంటాయి. మరి ఇప్పుడు అవి చాలా మందికి అందుబాటులో అయితే లేవు. అప్పట్లో 72 గంటల స్పీచెస్, ఎన్నో రకాల కాన్సెప్ట్స్ ఎంతో డీటెయిల్డ్గా పత్రిసార్ చెప్పినవి సౌలభ్యంగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండేవి. మరి ఆ 72 అవర్స్ స్పీచెస్సే నాకు భగవద్గీత. నేనంటూ ప్రత్యేకంగా ఎప్పుడు భగవద్గీత చదివింది లేదు. పత్రిజీ యొక్క 72 గంటల స్పీచెస్సే నా జీవితానికి భగవద్గీత. అందులో ఎన్నోసార్లు ఎన్నో స్పీచెస్లో ఎన్నో టాపిక్స్లో ఒకే ఒక మాట ఎప్పుడు అంటూ ఉండేవారు, నువ్వెవరో తెలుసుకో, నువ్వెందుకు వచ్చావో తెలుసుకో, అది చెయ్యడమే ఆధ్యాత్మికత అనేది. మరి స్పిరిచువాలిటీ అంటే అదే అని చెప్పినప్పుడు గురువు చెప్పినట్టు నేనెవరిని, నేను ఎందుకు వచ్చాను అనే క్వశ్చన్ ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి వేసుకోవడం అనేది నాకొక అలవాటుగా మారింది. అడిగి అడిగి ఏదైనా సాధించచ్చు. ఎవరిని అడుగుతున్నాను? ధ్యానాన్ని కాదు, నా యొక్క హయ్యర్ సెల్ఫ్ని అడగడం మొదలుపెట్టాను. అసలు నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, ఏం చేయడానికి వచ్చాను అని తెలుసుకున్నప్పుడు ఒక 2014, 2012 ఇలా రకరకాల దశల్లో నా యొక్క లైఫ్ పర్పస్ అనేది అంచెలంచెలుగా నాకు తెలియచెప్పబడ్డం అనేది జరిగింది. ఎవరో బయట వాళ్ళు కాదు, నా యొక్క హయ్యర్ సెల్ఫే, ఊర్ధ్వాత్మే నాతో చెప్పడం అనేది జరిగింది. దాని అర్థం మీరు నేను మాట్లాడుకుంటున్నట్టు వచ్చి చెప్పడం కాదు. ఎన్నో రకాల అనుభవపూర్వకంగా అనుభవమే జ్ఞానం అనే దాని ప్రకారం నేను తెలుసుకోవడం జరిగింది. తెలుసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళడం, ఫర్దర్గా నా లైఫ్ని నేను డిజైన్ చేసుకుంటూ నా సోల్ పర్పస్కి అనుగుణంగా డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టాను. అయితే పత్రిజీ భూమి యొక్క
ప్రముఖమైన మార్పులు అంటే భూమి కొన్ని రకాల ఎనర్జెటిక్ మార్పులకి గురవుతుందని, ఫోటాన్ బెల్ట్ ద్వారా వెళుతున్నదని 2012 కన్నా ముందు ఎన్నో సంభాషణలో, ఎన్నో క్లాసెస్లో చెప్పడం అనేది జరిగింది. అలా ప్రవేశిస్తున్నప్పుడు, అలా వెళుతున్నప్పుడు భారతదేశం అనేది ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది ఈ భూమి యొక్క ఆధ్యాత్మిక విప్లవంలో అనేది చెబుతూ ఉండేవారు. ఎలా పోషిస్తుందనేది ఆ మహానుభావుడికి మాత్రమే తెలుసు. మనకి అంతగా అవగతము అవ్వలేదు, అవగాహనలోకి కూడా వచ్చేది కాదు. ఎందుకంటే ఎంతవరకు ఎవరికి ఏది చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పడంలో గొప్ప ఆరితేరిన వ్యక్తి అతను, శక్తి అతను. మరి ఇలాంటి గురువు సాంగత్యంలో ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా విజ్ఞానాన్ని పొందుతూ ఈరోజు మీ అందరి ముందుకు ఇలా వచ్చాను. వేల వేల కోటి కోటి కృతజ్ఞతలు గురువు గారికి. కొద్దిసేపు ధ్యానంలో కూర్చుందాం. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు చూపిస్తున్న పిక్చర్ని చూడండి. సోల్ స్టార్ చక్ర అనేది సహస్రాల చక్రానికి 6 అంగుళాల పైన ఉంటుంది. ఈ సోల్ స్టార్ చక్ర ద్వారా మన యొక్క హయ్యర్ సెల్ఫ్ కి మనము కనెక్ట్ అవ్వగలము. హయ్యర్ సెల్ఫ్ అనేది మాయపొరికి ఆవలి వైపునుంటే, మాయపొర లోపలున్నది వ్యక్తిత్వం, ఈ పర్సనాలిటీ. ఈ రెండింటినీ కలిపే ఒకానొక సోల్ ఇన్స్ట్రుమెంట్, ఆత్మ యొక్క పనిముట్టు సోల్ స్టార్ చక్ర అంటారు. ఈ సోల్ స్టార్ చక్రాన్ని సోల్ ఇన్వకేషన్ ద్వారా యాక్టివేట్ చెయ్యాలి అనేది అసెండెడ్ మాస్టర్ జ్వాలాకుల్ ఇచ్చిన సమాచారము. ఈ సోల్ స్టార్ చక్రాన్ని సోల్ ఇన్వకేషన్ లో ఉన్న 5 వాక్యాలు చెబుతూ యాక్టివేట్ చేస్తాము. అలాగే వైట్ ఫైర్ ఆఫ్ వన్ అనేది మూల చైతన్యం నుంచి నిరంతరము వస్తున్న శక్తి. ఈ శక్తి ద్వంద్వత్వం ఉన్న ఎనర్జీలన్నిటినీ, ద్వంద్వత్వాన్ని సంపూర్ణంగా ఏకత్వంగా రూప పరివర్తనం చేస్తుంది, ట్రాన్స్మ్యూట్ చేస్తుంది. అందుకోసం వైట్ ఫైర్ ఆఫ్ అన్ని కూడా ఆహ్వానిస్తాము. కళ్ళు మూసుకొని కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. మీ తల పైభాగంలో సోల్ స్టార్ చక్ర ఒక అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. నాతో పాటు సోల్ ఇన్వకేషన్ చెప్పండి. నేను ఆత్మను. అంటే అర్థం, నేను అంటే ఈ శరీరం మాత్రమే కాదు, ఈ మనసు మాత్రమే కాదు, ఆత్మను కూడా అని ఉటంకిస్తున్నాము. అందుకే సోల్ ఇన్వకేషన్ లో మొట్టమొదటి వాక్యం నేను ఆత్మను అని ప్రకటిస్తున్నాము. నేను అంటే శరీరము, మనస్సు మరియు ఆత్మ 3 ఉంటేనే ఈ నేను అనేది ఇక్కడ మనగలుగుతుంది. నేను దైవిక కాంతిని. అంటే ఈ 2వ వాక్యం ద్వారా మీరు, ఆ పరమాత్మ ఇద్దరు ఒకే ఎనర్జీ, ఒకే కాంతి, కాంతి లోకవాసులే, కాంతి జీవులే అని ప్రకటిస్తున్నారు. నేను దైవిక ఆత్మను అని చెప్పడం ద్వారా. మూడో వాక్యం చెప్పుదాము. నేను దైవిక ప్రేమను. ఆ మూల చైతన్యానికి ఎటువంటి ప్రేమ అనుభవం, ప్రేమ శక్తి, ప్రేమానురాగాలు ఉంటాయో అలాంటిదే ఈ నేను కూడా. దీనికి కూడా అటువంటి దైవిక ప్రేమ శక్తి కలదు.
అని చెబుతున్నాము. 4వ వాక్యం, నేను దైవిక సంకల్పం. అంటే వాళ్ళు వీళ్ళు సంకల్పించడం కాదు, ఆ మూల చైతన్యం ఏదైతే నిర్దేశిస్తుందో అటువంటి దివ్య ప్రణాళికలో, దివ్య సంకల్పంతో, దైవిక సంకల్పంతో నేనున్నాను అని చెబుతున్నాము. 5వ వాక్యం చెప్దాము. నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పన. అంటే మాయపొర దిగువనున్న ఈ వ్యక్తిత్వం నా యొక్క ఆత్మతో, ఆ ఆత్మతో స్థిరంగా రూపొందించబడినది. ఒక ప్రత్యేకమైన సోల్ డిజైన్ తో ఇక్కడికి వచ్చాను అనేది గుర్తు చేస్తున్నాము. నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిరరూప కల్పనని. A fixed design by me the soul. ఇప్పుడు మన యొక్క సోల్ స్టార్ చక్ర యాక్టివేట్ అయ్యి మన యొక్క హయ్యర్ సెల్ఫ్ తో సోల్ ఇన్వికేషన్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాము. మూల చైతన్యం నుంచి అనంతంగా వైట్ ఫైర్ ఆఫ్ ఫన్ ప్రవహిస్తూ మనందరి ద్వారా భూమధ్య భాగం వరకు వెళుతున్నట్టు విజువలైజ్ చేయండి. మీరు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద వేసుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయొచ్చు. 5, 4, 3, 2, 1, 0. Thank you for participating in this short meditation. సో చూద్దాం ఇప్పుడు అమెరికాకి, సత్యయుగానికి, పత్రిజీ వారసులమైన మనకి ఎలాంటి సంబంధం ఉంది, ఎందుకు ఇప్పుడు మనం ఈ మెడిటేషన్ చెయ్యాలని చెబుతున్నాము అనేది తెలుసుకుందాం. సో యునైటెడ్ స్టేట్స్ టు సక్సెస్ఫుల్లీ లీడ్ ద వే టు బ్రింగ్ ఇన్ ద సత్యయుగ. మరి మీ అందరికీ యుగాల గురించి తెలుసు. సత్యయుగంలోకి అడుగు పెడుతున్నామని ఫోటాన్ బెల్ట్ లోకి ఎంటర్ అయినప్పుడే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకి ఇవ్వడం అనేది జరిగింది. పత్రి సార్ ఎన్నోసార్లు చెప్పారు, సత్యలోక వాసులము అంటే ఈ సత్యయుగంలో, సత్యలోకంలో చరించే వాసులము. మరి సత్యయుగంని యునైటెడ్ స్టేట్స్ సక్సెస్ఫుల్ గా తీసుకువెళ్ళడం ఏంటి, దానికి పాత్ అనేది, మార్గం అనేది యుఎస్ఏ ద్వారా ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఇది ఎందుకు ఏర్పడుతుంది, ఇది ఎప్పటి ప్లాను, ఎవరి ప్లాను, ఎన్నాళ్ళ నుంచి అమల్లో ఉంది, ఎందుకు ఇది సంపూర్ణంగా ప్రకటించబడటం లేదు అనే విషయాలు తెలుసుకున్నాం. అది తెలుసుకుంటే అప్పుడు పిఎస్ఎస్ఎం యుఎస్ఏకి, ఈ మెడిటేషన్ కి సంబంధం, అలాగే పత్రిసార్కి సంబంధం అనేది మనకు అర్థమవుతుంది. అయితే పత్రిజీ చెప్పినట్టు ప్రతి ఆత్మ యొక్క ఫండమెంటల్ నేచర్ ఫ్రీ విల్, అంటే సంకల్ప స్వేచ్ఛ. ప్రతి ఆత్మ ఎన్నో రకాలుగా ఈ జర్నీలో ముందుకెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్తున్నప్పుడు దాని యొక్క
స్వేచ్ఛా సంకల్పం మీద డిపెండ్ అయ్యే ముందుకెళ్తుంది. మరి ఈ స్వేచ్ఛా సంకల్పం అనేది ప్రతి ఆత్మ యొక్క ఒక ప్రాథమికమైన మూలం, ఫండమెంటల్ నేచర్ అని చెబుతూ ఉంటారు. ఇలాంటి ఫ్రీ విల్ ని ఉపయోగించి ఈ సోలార్ ఎక్లిప్స్ టైంలో మనమందరము మూకుమ్మడిగా ఒక సంకల్పాన్ని రిలీజ్ చేస్తున్నాము. ఆ సంకల్పమే ఏమిటంటే న్యూ అట్లాంటిస్ లోకి భూమి నడిపింపబడాలి. అదేంటి న్యూ అట్లాంటిస్ అంటున్నాను? ఇప్పుడే కదా సత్యయుగం అన్నాము. మరి సత్యయుగం వేరు, న్యూ అట్లాంటిస్ వేరా? ఈ అట్లాంటిస్ ఏంటి? ఎక్కడో రామ్తా విజ్ఞానంలో విన్నట్టుంది. ఇలాంటి సందేహాలు సహజంగా కలుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సత్యయుగం అన్నా, స్వర్ణయుగం అన్నా, న్యూ అట్లాంటిస్ అన్నా పేరు ఏదైనప్పటికీ కూడా అన్నీ ఒకటే. ఇవన్నీ సినోనిమ్స్, అంటే పర్యాయ పదాలు. కొత్త యుగం లేదు యుగ మార్పిడి, న్యూ అట్లాంటిస్ అన్నీ ఒకటే. మరి ఈ న్యూ అట్లాంటిస్ లోకి భూమి ప్రవేశించాలి. మరి మనందరికీ తెలుసు భూమి యొక్క ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఎస్పెషల్లీ అమెరికా పరిస్థితి ఎలా ఉంది అనేది తర్వాత చూద్దాము. ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఎన్నో దేశాలు ఆర్థికంగా చితికిపోయి ఉన్నాయి. అలాగే ఎన్నో దేశాల్లో యుద్ధాలు, మత కల్లోలం, ఎన్నో విధ్వంసక చర్యలు చాలా జరుగుతూనే ఉన్నాయి. రిసెషన్ అంటున్నారు, ఇన్ఫ్లేషన్ అంటున్నారు, మరికొంత పేదరికం ఎక్కువ అవుతున్నది. అందరికీ సమానత్వం అనేది లేదు. మరి మనకి పత్రిజీ బోధించిందైతే అదే సమానత్వం, అందరూ సమానమే. ఎన్నోసార్లు పత్రి సార్ యొక్క స్పీచెస్ లో వినడం జరిగింది. 72 అవర్స్ స్పీచెస్ లో ఒక ఆమె తన అనుభవం చెప్తూ ఉంటుంది. ఆమె చెప్పినప్పుడు ఆమె యాక్చువల్ గా రోజువారీ కూలి అంట, కూలి పనులు చేసుకుని వెళ్తూ ఉండేదట. ఆమెని కూడా పత్రి సార్ మేడం అనే సంబోధించేవారు. అలాగే పిలిచి మేడం వచ్చి అనుభవాలు పంచుకోవాలి అని స్టేజ్ మీదకి పిలవడం అనేది జరిగింది. అంటే ఈక్వాలిటీ, అందరూ సమానమే. కానీ మరి నిజంగా పత్రి సార్ కలల కన్నా ఆచరించిన చెప్పిన ఈక్వాలిటీ మనం ఇక్కడ చూస్తున్నామా అంటే చూడటం లేదు. ఎవరి వరకు అక్కర్లేదు, మనకే చాలా సార్లు ఆ ఈక్వాలిటీ మనం కూడా పాటించకుండా ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. టు బీ ఫ్రాంక్లీ ఓపెన్, టు అగ్రీ, యాక్సెప్ట్ చేసి తీరాల్సిన సత్యం అది. మరి మనం ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాం? ఈక్వాలిటీ పత్రి సార్ చెప్పింది అందరిలోని చూడలేకపోతున్నాం. మరి అలాంటి ఈక్వాలిటీ రావాలి అంటే ఈ పాత యుగం తాలూకా ఎనర్జీలు, లక్షణాలు వదిలించుకోవాలి. పూర్తిగా ఎనర్జీ మార్పు అనేది జరగాలి. అప్పుడు యుగ మార్పిడిలో, అంటే సత్యయుగంలోకి ప్రవేశించినప్పుడు, న్యూ అట్లాంటిస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు పత్రి సార్ కలల కన్నా ప్రపంచం అనేది ఇక్కడ ఆవిర్భవిస్తుంది. మరి ఈ కళల్ని మేనిఫెస్ట్ చేసుకోవాలి, లేదా మన విజన్ ని మనం మేనిఫెస్ట్ చెయ్యాలి అంటే ఫ్రీ విల్, సంకల్ప స్వేచ్ఛ అనే దాన్ని ఉపయోగించాలి. మామూలు రోజుల్లో మనం కూర్చుని ఉపయోగించినప్పుడు ఒక రకంగా ఉంటుంది. అదే పౌర్ణమికి, అమావాస్యకి ధ్యానాలు చేసినప్పుడు ఆ ఎనర్జీ మరింత ఉధృతంగా ఉంటుంది. అంతకన్నా ఉధృతమైనది గ్రహణ సమయం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. మరి ఈ 2 గ్రహణాలలో కూడా సూర్యగ్రహణం ఇంకా పవర్ఫుల్. అందుకే ఇప్పుడు 8వ తారీఖున, ఏప్రిల్ 8న రాబోతున్న సూర్యగ్రహణ పవర్ఫుల్ ఎనర్జీస్ ని యూజ్ చేసుకుని అమెరికాలో నివసిస్తున్న 30,000 మంది ఒకే ఒక సంకల్పంతో గైడెడ్ మెడిటేషన్ చేసి తీరాలి. చేసినప్పుడు వారందరి సంకల్పం న్యూ అట్లాంటిస్ ఎస్టాబ్లిష్మెంట్, అలాగే యుఎస్ కాన్స్టిట్యూషన్ ని అమలు పరచడం. ఏముంది యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ లో? అసలు యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ ని ఎవరు రచించారు? యుఎస్ఏ ఫ్లాగ్ ని ఎవరు నిర్మించారు? ఎవరు డిజైన్ చేశారు? ఇలాంటివి మళ్ళీ ఈ స్పీచ్ లో మరికొంచెం ముందుకెళ్ళిన తర్వాత తెలుసుకుందాము. యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ ని సంపూర్ణంగా అమలు పరచబడాలి అనేది కూడా ఈ ఎక్లిప్స్ టైంలో మనము ఒక డిక్లరేషన్ ఇవ్వబోతున్నాము.
మనము మన యొక్క సంకల్ప స్వేచ్ఛని తెలియజెప్పబోతున్నాము. దానికోసం అమెరికాలో నివసిస్తున్న 30,000 మంది మాత్రం ఖచ్చితంగా ధ్యానం చేసి తీరాలి. ఆ 30,000 మంది ఆ సంకల్పాన్ని స్వేచ్ఛగా ఉద్ఘాటించినప్పుడు ఆ ఎనర్జీ అమెరికాని సరియైన మార్గంలో తీసుకెళ్తూ న్యూ అట్లాంటిస్ సొసైటీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి సహాయం చేస్తుంది. ఏమిటి న్యూ అట్లాంటిస్? ఎన్నిసార్లు చెప్పుకుంటున్నా, అసలు ఎక్కడుంది, ఎవరు చెప్పారు, ఎలా వాడారు అనేది తెలుసుకుంటే, ఇది ఆ పుస్తకం ద న్యూ అట్లాంటిస్, సర్ ఫ్రాన్సిస్ బేకన్ అని అతను రాశాడు. ఎవరి సర్ ఫ్రాన్సిస్ బేకన్ అంటే, మీ అందరికీ సుపరిచితమైన పెన్ నేమ్ విలియం షేక్స్పియర్. విలియం షేక్స్పియరే సర్ ఫ్రాన్సిస్ బేకన్. అతని ఒరిజినల్ పేరు సర్ ఫ్రాన్సిస్ బేకన్, పెన్ నేమ్ అయితే విలియం షేక్స్పియర్. విలియం షేక్స్పియర్ యొక్క ఇంగ్లీష్ లిటరేచర్ చదవని వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. అందరికీ తెలియనిది ఏంటంటే, విలియం షేక్స్పియర్ అనే పేరుతో అతను ఎంత పోయిట్రీ గాని, పోయమ్స్ గాని, లేదు ఇంకా నోవెల్స్ గాని చాలా లిటరేచర్ ఇంగ్లీష్ లో ఇస్తూ అందులో నిగూఢంగా కోడెడ్ మెసేజెస్ రూపంలో న్యూ అట్లాంటిస్ గురించే చెప్పడం అనేది జరిగింది. న్యూ అట్లాంటిస్ సృష్టి ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అతను లిటరేచర్ ద్వారా ప్రజల యొక్క కాన్షియస్నెస్ లోకి, చైతన్యంలోకి చొప్పించాడు. మన యొక్క ఈ పుస్తకాల ద్వారా, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న అతని యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా, విలియం షేక్స్పియర్ యొక్క ఎన్నో నోవెల్స్ ద్వారా, పోయిమ్స్ ద్వారా మనం కూడా చదువుకుంటూ మన యొక్క కాన్షియస్నెస్ లోకి న్యూ అట్లాంటిస్ ని, అంటే సత్యయుగాన్ని తీసుకువెళ్ళడం అనేది జరిగింది. అన్నోటీస్డ్ గా, మనకే తెలియకుండా ఇవన్నీ జరిగిపోయాయి. మరి ఈ సర్ ఫ్రాన్సిస్ బేకన్ ఎవరు? అమెరికాకి ఏమవుతాడు? అమెరికాతో ఏమిటి కనెక్షన్ అనేది చూద్దాము. అయితే బేకన్స్ అనేవాళ్ళు ఇద్దరున్నారు. ఒకళ్ళు రోజర్ బేకన్, ఇంకొకళ్ళు ఫ్రాన్సిస్ బేకన్. ఫ్రాన్సిస్ బేకన్ గురించి ముందు చెప్పుకున్నాము. ఈ రోజర్ బేకన్ అనే అతను 13వ శతాబ్దంలో భూమి మీద ఉండేవాడు. ఫ్రాన్సిస్ బేకన్ 15, 16వ శతాబ్దాల్లో ఉంటూ విలియం షేక్స్పియర్ గా అతని లిటరేచర్ ద్వారా న్యూ అట్లాంటిస్ స్ప్రెడ్ చేశాడు. రోజర్ బేకన్ అయితే మాత్రం పుస్తకాలైతే రాయలేదు గాని అతను కూడా ఆ జన్మ నుంచే న్యూ అట్లాంటిస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కొన్ని సీక్రెట్ సొసైటీస్ ద్వారా ఫ్రెంచ్ లోని, అంటే ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో సీక్రెట్ సొసైటీస్ ద్వారా ఆ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అందించడం అనేది జరిగింది. అలా ఫ్రాన్సిస్ బేకన్ కూడా అందుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనుభవ జ్ఞానం ద్వారా. ఎలాంటి అనుభవం? అప్పటికైతే న్యూ అట్లాంటిస్ రాలేదు, ఎందుకంటే ఇప్పటికీ కూడా రాలేదు న్యూ అట్లాంటిస్. మరి అప్పుడు అనుభవం ఏంటి అంటే, దే బోత్ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ అండ్ దే ఫోర్సా అ టైమ్, అంటే భవిష్యత్తుని చూడగల కెపాసిటీ వీళ్ళిద్దరికీ ఉన్నది. ఒక కొత్త స్వర్ణమయ ప్రపంచం, సతయుగం అనేది ఏర్పడుతుంది, కాలక్రమేణా ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది అంటే 12,000 సంవత్సరాల క్రితం ఎక్కడైతే అట్లాంటిస్, ఒరిజినల్ అట్లాంటిస్ మునిగిపోయిందో ఆ ప్రదేశంలోనే ఈ న్యూ అట్లాంటిస్ అనేది రైజ్డ్ ఫ్రమ్ ద యాషెస్, అంటే ఆ ఒరిజినల్ అట్లాంటిస్ పైన న్యూ అట్లాంటిస్ అనేది ఏర్పడుతుంది. 12,000 సంవత్సరాల క్రితం మునిగిపోవడం ఏంటి అంటే, మరి మీరెవరైనా రామ్తా ఇన్ఫర్మేషన్ గనక తెలుసుకుని ఉండుంటే, రామ్తా పుస్తకాన్ని చదివి ఉండుంటే అందులో మెన్షన్ చేస్తారు, కొన్ని జల ప్రళయాలనే వచ్చి అట్లాంటిస్ అనేది మునిగిపోయింది, కొంతమంది మాత్రం భూమిలోకి వెళ్ళిపోవడం జరిగింది అనేవి చెప్పబడ్డాయి. మరి ఒరిజినల్ అట్లాంటిస్ మునిగిపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళల్లో వాళ్ళు ఎన్నో రకాలుగా యుద్ధాలు, అంటే ఒరిజినల్ అట్లాంటిస్ లో ఉన్న జనాలు సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా విపరీతమైన అభివృద్ధి చెంది
ఎన్నో రకాల టెక్నిక్స్ ద్వారా భూమి యొక్క వాతావరణాన్ని స్థితిగతుల్ని మార్చేసి అంతరిక్షంలో ఉన్న ఎనర్జీల్ని మ్యానిపులేట్ చేస్తూ భూమి యొక్క పతనానికి నాంది పలికారు వాళ్ళు. మరి ఇక్కడ మీరు ఈ మ్యాప్ లో చూస్తే ఒరిజినల్ అట్లాంటిస్ ఈ అట్లాంటిక్ ఓషన్ లో ఉండేదట. అంటే ఈ ప్లేస్ లో ఉండేది ఒరిజినల్ అట్లాంటిస్. ఈ ప్లేస్ లో ఉన్న ఒరిజినల్ అట్లాంటిస్ అట్లాంటిక్ ఓషన్ లో మునిగిపోయింది అప్పుడులో వచ్చిన జలప్రళయం. ఎలాంటి జలప్రళయం అంటే వాళ్ళు క్రిస్టలైన్ టెక్నాలజీని యూజ్ చేసి ఆస్ట్రాయిడ్ ని భూమి వైపు వచ్చేటట్టు చేసి ఆస్ట్రాయిడ్ తో భూమిని గుద్దించారటండి. మరి అలాంటి ప్రయోగాలు విఫలమైపోయి ఆ ఓల్డ్ అట్లాంటిస్ లేదా ఒరిజినల్ అట్లాంటిస్ అనేది ఈ అట్లాంటిక్ ఓషన్ లో మునిగిపోయింది. అయితే 400 సంవత్సరాల పాటు ఆ అట్లాంటిస్ లో ఒరిజినల్ అట్లాంటిస్ లో ఉన్న ప్రజలు కూడా చాలా బానిసత్వానికి గురయ్యారట అప్పట్లో. అంటే సైన్స్ ని టెక్నాలజీని యూజ్ చేస్తూ అప్పట్లో ప్రజల్ని బాధ పెట్టారు. ఎందుకు? స్పిరిచువాలిటీ అనేది సైన్స్ ఎదిగినంతగా ఎదగలేదు. ఎదగకపోవడం వలన ప్రతి జీవి సమానము, ప్రతి మనిషి ఒకటే, అంతా ఒకటే అనే ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వలన వాళ్ళకి నచ్చినట్టుగా పిచ్చి పిచ్చి ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ప్రజల్ని బానిసలుగా చేయడం అనేది జరిగిపోయింది అక్కడ. మరి అలాంటి బానిసత్వంలో ఎంతో మంది ప్రజలు చాలా కష్టాలు పడ్డారు, వేదనని అనుభవించారు. వాళ్ళు ఈ స్పిరిచువాలిటీలో ముందుకెళ్ళకపోవడం వల్ల ఇలాంటిది జరిగిందనేది అవగాహన ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆ ఒరిజినల్ అట్లాంటిస్ లో ఎవరైతే నష్టపోయారో, అలాగే అప్పటిలో ఆ ఎక్స్పెరిమెంట్స్ కి మూల కారణమయ్యి భూమి యొక్క పతనానికి దారి తీశారో ఆ ఆత్మలన్నీ కూడా ఈ ఒరిజినల్ అట్లాంటిస్ చుట్టూ ఉన్న ఈ ప్రదేశాలలో అంటే అమెరికాలోని, ఇలా ఆఫ్రికాలోని కొంత భాగంలో, ముఖ్యంగా అమెరికాలో జన్మ తీసుకోవడం అనేది జరిగింది. ఒకవేళ అమెరికాలో జన్మ తీసుకోకపోయినప్పటికీ అమెరికాకి వలసపోవడం అనేది కూడా జరిగింది. అంటే ఒరిజినల్ అట్లాంటిస్ టైంలో ఆ భాగం అక్కడ అట్లాంటిక్ ఓషన్ లో మునిగిపోవడం వలన ఆ ఎనర్జీ ఆ ఆత్మల్ని ఎప్పుడూ కూడా అదే ప్రదేశంలో పుట్టేటట్టు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి జన్మకి ఆ ప్రదేశం, ఆ ప్రాంతం, ఆ భూమి ఎనర్జీస్ కూడా కారణమవుతాయి. ఎలా అయితే కుటుంబపు డిఎన్ఏ, అలాగే కొన్ని రకాల మతం తాలూకా ఎనర్జెటిక్ కనెక్షన్స్ ఉంటాయో, అలాగే ప్రాంతం తాలూకా ఎనర్జెటిక్ కనెక్షన్స్ కూడా ఉంటాయి. ఆ ఆత్మ తన యొక్క డిజైన్ ని, పర్పస్ ని, లైఫ్ ని ఎంచుకున్నప్పుడు, మరి అలాగా ఈ ఒరిజినల్ అట్లాంటిస్ కి దగ్గరైన భాగమైన అమెరికాలో జన్మ తీసుకోవడం గాని, అక్కడికి వలసపోవడాలు గాని చేశారట వీళ్ళందరూ. ఎందుకు? ఒరిజినల్ అట్లాంటిస్ తప్పిదం వలన మునిగిపోయింది. అటువంటి తప్పుని సరిదిద్ది న్యూ అట్లాంటిస్ అనేది ఈ అమెరికా ద్వారా సృష్టిద్దాము. ఐడియల్ సొసైటీ అంటే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుదాము అనేది ప్లాన్ అట. ఎక్కడి ప్లాను? సర్ ఫ్రాన్సిస్ బేకన్ రాసిన పుస్తకంలోని న్యూ అట్లాంటిస్ లో అది ఒక డివైన్ ప్లాన్ అనేది ఉన్నది. మరి అలాంటి ప్లాన్ ఉంది కాబట్టే ప్రజెంట్ యుఎస్ఏలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కనెక్టివిటీ అనేది ఉంది. అప్పటి నుంచే ఫ్రాన్సిస్ బేకన్ అమెరికాకి న్యూ అట్లాంటిస్ కి సంబంధించిన ఎనర్జెటిక్ వర్క్ అనేది, టిల్లింగ్ ఆఫ్ ద సాయిల్ అంటే న్యూ అట్లాంటిస్ ఏర్పడడానికి పూర్తిగా అమెరికా యొక్క భూమిని దున్ని దుక్కి వదిలిపెట్టాడట. ఆ ఎనర్జీస్ అన్ని అక్కడ మేనిఫెస్ట్ చేస్తూ. మరి ఎవరి ఫ్రాన్సిస్ బేకన్ అంటే అతనేమైనా అమెరికాలో పుట్టిన అతనా అంటే కాదు, అతను యూరోప్ లో పుట్టిన అతనట. అయినప్పటికీ కూడా భూమి యొక్క పరిస్థితి మారాలి, ఇటువంటి బానిసత్వం నుంచి, చెరల నుంచి, మరి మనకు తెలుసుగా, మనం కూడా ఒక 200 సంవత్సరాల పైచిలికే బ్రిటిషర్స్ యొక్క బానిసత్వంలో ఉన్నాము, స్వతంత్రం కోల్పోయి.
మరి అలాంటి బానిసత్వంలో ఉన్న మనము, మన దేశమే కాదు ఎన్నో దేశాలు ఉన్నాయి. ఇలాంటి అన్ని దేశాలు భూమి అంతా కూడా బానిసత్వం పోయి స్వతంత్రంగా ఉండాలి అంటే అద్భుతంగా నార్త్ అమెరికాలో ఉన్న చాలా ప్రదేశాలు న్యూ అట్లాంటిస్ ని ఎస్టాబ్లిష్ చేసే డివైన్ ప్లాన్ అనేది ఫ్రాన్సిస్ బేకన్ తన న్యూ అట్లాంటిస్ అనే బుక్ లో రాయడం జరిగింది. నార్త్ అమెరికా అనగానే అయ్యో మేడం అయితే మేము సెంట్రల్ అమెరికాలో ఉంటామండి, మేము సౌత్ అమెరికాలో ఉంటామండి, మాకు సంబంధం లేదండి, అది కాదు దాని అర్థం. టోటల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఉంది ఆ ప్లానింగ్ అనేది. అందరూ భాగస్తులే, అమెరికాలో ఉన్నోళ్ళు అందరూ భాగస్తులే. అమెరికాలో ఉన్నోళ్ళు అందరూ భాగస్తులు అంటే మేడం అయితే స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళు ఒక్కలేనా? స్పిరిచువల్ పీపులేనా? నాన్ స్పిరిచువల్ కాదా అంటే అందరూ. దర్ ఇస్ నో డిఫరెన్స్ లైక్ స్పిరిచువల్ నాన్ స్పిరిచువల్. ఆధ్యాత్మికతలో ఉన్నవాడు ధ్యానం చేసేవాడే భాగస్తుడు, మిగిలినోళ్ళు కాదు అనేది లేదు, అందరూ భాగస్తులే. కాకపోతే మనకు తెలిసిందేగా, సోల్ ఎవల్యూషన్ లో ముందుకెళ్ళాలంటే స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అయితేనే కుదురుతుంది. అందుకే ఎస్పెషల్లీ ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ భారం అనేది పడుతుంది. మరి ఆ 30,000 మందిని కూడగట్టుకొని ధ్యానం చెయ్యాలి అంటే మరి ఎలా చేస్తాం? ఎలా మన మాట అందరూ ఎలా వినాలి అంటే ఒక 20 నిమిషాలు ధ్యానం చేయడానికి మీ వాళ్ళందరినీ, అమెరికాలో ఉన్న మీ వాళ్ళందరినీ ఒప్పించాల్సిన బాధ్యత మీదే. ఎలా చెప్తారు, ఏం చెప్తారు అంటే ప్రజెంట్ అమెరికా యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఆ అమెరికా యొక్క పరిస్థితి బాగుపడాలంటే వాళ్ళ జీవితంలో ఒక 20 నిమిషాలని కేటాయించమని అడగండి, లేదు త్యాగం చేయమని చెప్పండి, పర్వాలేదు. జీవితంలో ఒక 20 నిమిషాలు, ఆ 20 నిమిషాలు గైడెడ్ మెడిటేషన్ నేనైతే పంపిస్తాను మీ అందరికీ. అదే తెలుగులో అయితే గనక లైట్ వర్కర్స్ ఛానల్ ద్వారా ఆ రోజు అరేంజ్ చేస్తాం మనం, నేను గైడెడ్ మెడిటేషన్ చేయిస్తాను అక్కడ. అదే ఇంగ్లీష్ అయితే వీల్ ఆఫ్ మాస్ మెడిటేషన్స్ ద్వారా ఉంది ప్రీమియర్ అనేది. హిందీ అయితే మోస్ట్లీ లైక్ ఇన్నర్ ఇన్ఫినిటీ ఛానల్ కానీ లైట్ వర్కర్స్ ఛానల్ ద్వారా కానీ అరేంజ్ చేయిస్తాము. సో ఆ రోజు అయితే మెడిటేషన్ చేయడానికి గ్రౌండ్ వర్క్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు మీ బాధ్యతగా అమెరికాలో పుట్టినందుకో అమెరికాలో ఉన్నందుకో వాళ్ళందరినీ మోటివేట్ చేయాల్సిన బాధ్యత మీ ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ ని మోటివేట్ చెయ్యాలి. చేసి ఆ 20 నిమిషాలు పార్టిసిపేట్ చేసేటట్టు చెయ్యండి. సో దాట్ యుఎస్ కాన్స్టిట్యూషన్ మీరు ఏ నేల మీద ఉంటే ఆ నేల బాధ్యత మీదే, ఆ దేశ బాధ్యత మీదే. మీరు ఎందుకు ఉంచబడ్డారు అక్కడ ప్రత్యేకంగా ఆ సమయంలో, ఏదో ఒక బాధ్యత మీకు లేకపోతే మీరు ఆ సమయంలో అక్కడ ఉండరు. నేను ఒక ఫ్యామిలీని చూశానండి, 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు యుఎస్ వెళ్దామని, కానీ వాళ్ళు వెళ్ళలేపారు. కానీ ఒక 2 వారాల క్రితం చాలా విచిత్రంగా వాళ్ళు యుఎస్ వెళ్ళారు. అంటే అర్థం ఈ ధ్యానానికి వాళ్ళకి కూడా కనెక్షన్ ఉంది, అండ్ డెఫినెట్ గా వాళ్ళు యుఎస్ లో ఉండి చెయ్యాలి, మెడిటేటర్సే వాళ్ళు. అందుకనే సడన్ గా వాళ్ళు వెళ్ళడం అనేది జరిగింది అనమాట, చాలా విచిత్రంగా. సో వెన్ దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యువర్ సోల్ డిజైన్, యూ హ్యావ్ టు డూ దట్. మీ ఆత్మ యొక్క ప్రణాళికలో అది ఒక భాగం అయితే మీరు అది చేసి తీరాల్సిందే. అయితే ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఫ్రాన్సిస్ బేకన్ తర్వాత నెక్స్ట్ జన్మ కామెట్ డి సెయింట్ జర్మియన్. సెయింట్ జర్మియన్ గా జన్మనెత్తి ఈ న్యూ అట్లాంటిస్ ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇతను పనిచేశాడు. రోజర్ బేకన్ అనివ్వండి, ఫ్రాన్సిస్ బేకన్ అవ్వండి, కామెట్ డి సెయింట్ జర్మియన్. సెయింట్ జర్మియన్ గా జన్మ ఎత్తినప్పుడు అతను అసెండెడ్ మాస్టర్ అయిపోయాడు. అంటే భౌతిక శరీరంతో పాటు అసెన్షన్ అనేది సిద్ధించుకున్నాడు. లివింగ్ ఫర్ ఎవర్. ఎలా? ఆంజనేయ స్వామి లాగా, మహావతార్ బాబాజీ లాగా, వీళ్ళందరూ తెలుసు కదా మనకి. వీళ్ళు ఇమ్మోర్టాలిటీ సంప్రాప్తించుకున్న వాళ్ళు. అలాగే సెయింట్ జార్మియన్ కూడా ఒక అసెండెడ్ మాస్టర్. గ్రేట్ వైట్ బ్రదర్హుడ్ అనే దానికి లీడర్. ఏమిటి గ్రేట్ వైట్ బ్రదర్హుడ్ అంటే? ఇవన్నీ కూడా అకల్ట్ సొసైటీస్ అండి, అంటే సీక్రెట్ సొసైటీస్, అతీంద్రియ రహస్యాలన్నీ బోధించే సొసైటీలు.
అంటే ఆధ్యాత్మికతలో ఎలా ముందుకెళ్ళాలి, అసెన్షన్ ఎలా సాధించాలి, అమరత్వం ఎలా పొందాలి, ఇలాంటివి రకరకాలు సీక్రెట్ గా అక్కడ నేర్పించబడుతూనే ఉంటాయి. అలాగే సెయింట్ జర్మియన్, కీపర్ ఆఫ్ ద వైలెట్ ఫ్లేమ్ ఫర్ ద కరెంట్ ఏజ్ ఆఫ్ హ్యుమానిటీ, మానవత్వానికి ఆ వైలెట్ జ్వాలని, ఎనర్జీని హోల్డ్ చేసే వ్యక్తి మాస్టర్, ఈ అసెండెడ్ మాస్టర్. అప్పటి వరకు క్వాన్ యున్ ఉండేది. సెయింట్ జర్మియన్ ఎప్పుడైతే అసెండ్ అయ్యాడో, సెయింట్ జర్మియన్ వైలెట్ ఫ్లేమ్ కి కీపర్ అయ్యాడు. అలాగే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ద అమెరికన్ రిపబ్లిక్ అని కూడా అంటారు. పెట్రన్ సెయింట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని కూడా అంటారు. ఇవన్నీ ఎందుకు అంటారు, మరి ఇతనికి పత్రిసర్కి సంబంధం ఏంటి అనేది తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇతను తలపెట్టిన న్యూ అట్లాంటిస్ ప్రాజెక్ట్ అన్ఫినిష్డ్ గా ఉండిపోయింది. అయితే ఈ లోపలే అతను అసెండ్ అయిపోవడం అనేది జరిగింది. వైలెట్ జ్వాలని ఇలా యాంకర్ చేస్తూ ఉంటాడు ఎప్పుడూని. ఈ ఫోటో చూస్తే గనక మీకు ఇందులో ఒకళ్ళు తెలుసు, మేడం బ్లవెట్స్కీ. మేడం బ్లవెట్స్కీ ఈ స్త్రీ ఎంతో అద్భుతమైన ఆత్మ విజ్ఞానం పొందిన స్త్రీ. ఎన్నో రహస్యాలు, సీక్రెట్ డాక్ట్రైన్ అని, ఐసిస్ అన్వెయిల్డ్ అని రకరకాల పుస్తకాల్లో ఈమె ఇవ్వడం జరిగింది. ఎన్నో అతీంద్రియ రహస్యాలు, విశ్వపు యొక్క రహస్యాలు, సృష్టి రహస్యాలు షేర్ చేసుకుంది కొన్ని కోడెడ్ మెసేజెస్ రూపంలో. అది డైరెక్ట్ గా మనకి సింపుల్ గా పత్రిసర్ మనకి బోధించినట్టయితే ఉండదు, కానీ బట్ ఆమె ఇవ్వడం అయితే జరిగింది. ఆమెతో ఫోటోలో వెనకాతలున్న ముగ్గురు కూడా అప్పటికే అసెండెడ్ మాస్టర్స్, అంటే మాస్టర్ కుతుమి, ఎల్మోరియా అండ్ సెయింట్ జర్మియన్, వీళ్ళు ముగ్గురు అప్పటికే అసెండెడ్ మాస్టర్స్. బ్లవెట్స్కీ పుట్టక మునుపే వీళ్ళు ముగ్గురు అసెండ్ అయిపోయారు. అయినప్పటికీ కూడా మరల భౌతిక శరీరాలతో అక్కడ కనిపించి ఆమెతో పాటు ఫోటో తీసుకునే అంత కెపాసిటీ అనేది అసెండెడ్ మాస్టర్స్ కి ఉంటుంది. ఎలాంటి కెపాసిటీలైనా ఉంటాయి అనడానికి నిదర్శనమే ఈ ఫోటోగ్రాఫ్. వీళ్ళు ముగ్గురు కూడా అసెండెడ్ మాస్టర్స్ అయినప్పటికీ కూడా ఆమెకి భౌతికంగా కనిపిస్తూ ఆమెకి న్యూ అట్లాంటిస్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉండేవారట, చెప్తూ ఉండేవారట. ఆమె తాలూకా పుస్తకాల్లో ఆమెకు అర్థమైన రీతిలో ఆమె రాస్తూ ఉండేది. అలాగే ఆమె థియోసాఫికల్ సొసైటీని స్థాపించింది. ఈ థియోసాఫికల్ సొసైటీలో మొట్టమొదటి గ్రూప్ మెంబర్లు వీళ్ళందరూ కలిసి పనిచేసి న్యూ అట్లాంటిస్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ప్రపంచంలో రకరకాల దేశాలకి వారికి అందినంత మటుకు ఇవ్వడం అనేది జరిగింది. మరి థియోసాఫికల్ సొసైటీ, బ్రదర్హుడ్ ఆఫ్ ద స్టార్, ఇలా ఎన్నో ఫ్రెంచ్ సొసైటీలు, ఫ్రాన్స్ లో ఉన్న సొసైటీలు ఇస్తూనే ఉన్నారట జనాలకి. అయితే ఫ్రాన్సిస్ బేకన్ అంటే సెయింట్ జర్మియన్ యొక్క గత జన్మ, లేదు విలియం షేక్స్పియర్, అతని యొక్క ప్రాజెక్ట్ లేదా అతని యొక్క కళ ఏమిటంటే న్యూ అట్లాంటిస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద్వారా. ఈ ఎస్టాబ్లిష్ అవ్వడానికి అతను అమెరికా యొక్క కొంతమంది లీడర్స్ తో వర్క్ చేసేవారట, ఎనర్జెటిక్ గా. అలాగే ఫిజికల్ గా కూడా అపేర్ అయ్యారు. ఎప్పుడు అంటే 1776 July 4th డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ యుఎస్ఏ, ఇండిపెండెన్స్ డే అని జరుపుకుంటారు కదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. సో దానికి వాళ్ళు 1776 లో సైన్ చేసే ముందు ఫ్రాన్సిస్ బేకన్ లేదా విలియం షేక్స్పియర్ లేదా సెయింట్ జర్మియన్ గా వాళ్ళందరి ముందు ప్రత్యక్షమయ్యి, పర్వాలేదు మీరు సంతకం పెట్టండి, ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేస్తూ సైన్ చేయండి అని రకరకాలుగా వారు సైన్ చేయడానికి ఎంకరేజ్ చేశాడు. అందులో అతను వర్క్ చేసిన వాళ్ళు జార్జ్ వాషింగ్టన్ మరియు బెంజమిన్ ఫ్రాంక్లిన్, వీళ్లతో కూడా వర్క్ చేయడం జరిగింది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే వాళ్ళు ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఫౌండింగ్ ఫాదర్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్. అతను ప్రపంచానికి మరొక రకంగా కూడా పరిచయమే. ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎన్నో డిస్కవరీస్ చేశారు, ఎన్నో ఇన్వెన్షన్స్ చేశారు. లైట్నింగ్ రాడ్స్ అని, బైఫోకల్స్ అంటే స్పెక్టికల్స్ లో యూజ్ చేసే, స్పెట్స్ లో యూజ్ చేసే బైఫోకల్ లెన్సెస్, ఓడోమీటర్,
ఫ్రాంక్లిన్ స్టవ్, స్విమ్ ఫిన్స్ అని రకరకాల ఇన్వెన్షన్స్ కూడా చేయడం జరిగింది. సెయింట్ జెర్మియన్ ఫ్రాంక్లిన్ ని అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ని ఎన్ని రకాలుగా ఇన్స్పైర్ చేస్తూ గల్ఫ్ స్ట్రీమ్ ని, అలాగే వీరిద్దరూ కలిసి యుఎస్ఏ యొక్క ఫ్లాగ్ ని డిజైన్ చేయడం కూడా జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్లాగ్ ని డిజైన్ చేసింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరియు లైక్ ఇన్స్పైర్డ్ బై సెయింట్ జెర్మియన్. వెనకాతల ఎనర్జెటిక్ గా సపోర్ట్ అయితే సెయింట్ జెర్మియన్ ది, బట్ దాని రూపకల్పన చేసింది బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఎవరి బెంజమిన్ ఫ్రాంక్లిన్? ఎలా కనెక్టివిటీ అంటే మరి మీకు పత్రిసారి యొక్క గత జన్మల గురించి ఐడియా ఉండుంటే 2012 ధ్యాన మహాచక్రం కడతాల్లో పత్రిసారి చెప్పడం జరిగింది. పత్రిసారి యొక్క గత జన్మలో, ఒక జన్మలో సూఫీ మాస్టర్ అని, ఇంకొక జన్మలో అమెరికాలో ఉన్న బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని. అంటే మన గురువు గారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ గా ఉంటూ సత్యయుగానికి లేదు పర్యాయ పదమైన న్యూ అట్లాంటిస్ కి అమెరికా ద్వారా స్థాపించబడాలి అని అమెరికా యొక్క రాజ్యాంగాన్ని రచించారు అప్పట్లో. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి, ఒక దేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలి, అక్కడ ప్రజలు ఎలా ఉండాలి అనేది బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే జన్మ ద్వారా మన గురువు గారు అక్కడ రచించి సత్యయుగానికి పునాది వేశారు. వేసి అంటే ఏదో పత్రిజీ అనే ఒక్క జన్మలోని ఆధ్యాత్మికవాదంలోకి రాలేదు. అంత గొప్ప సోల్ డిజైన్ కాబట్టే సత్యయుగాన్ని భూమి మీదకి తీసుకుని రావాలనే సంకల్పం కాబట్టే ఎన్నో జన్మల నుంచి ఆ పని చేసుకుంటూ వస్తున్నారు. వస్తూ యునైటెడ్ స్టేట్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ జన్మలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ గా ఉండి అవసరమైన పునాది అనేది నిర్మించడం జరిగింది. అంటే డెఫినెట్ గా ఇప్పుడు యుఎస్ఏలో ఉన్న పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ కూడా పత్రిసార్తో పాటు అప్పట్లో ఒరిజినల్ అట్లాంటిస్ లో నివసించిన వారే, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే కొంతమంది పత్రిసార్ ఇండియాలో పుట్టారు కదా అని వాళ్ళు కూడా ఇండియాలో పుట్టేసి, కానీ ఈ కనెక్టివిటీ ఉండడం వల్ల వాళ్ళు అమెరికా వెళ్ళి స్థిరపడి అక్కడ పిఎస్ఎస్ఎం యుఎస్ఏని ఎస్టాబ్లిష్ చేశారు. మరి మాలాంటి వాళ్ళు ఉన్నాం, మేము పత్రిసార్తో పుట్టాం, పత్రిసార్ ఇక్కడ పుడుతున్నారని పుట్టాం, కానీ మేము అమెరికా అయితే రాలేకపోవచ్చు, కానీ భారతదేశం తరపు నుంచి న్యూ అట్లాంటిస్ కి ఏ పని చెయ్యాలో ఆ పనులు ఇక్కడి నుంచి మాలాంటి వాళ్ళందరము చేస్తూనే ఉన్నాము. మీకు ఇంకా పూర్తిగా అర్థం కావాల్సింది ఏంటంటే న్యూ అట్లాంటిస్ స్థాపించడానికి అక్కడ ఎంతో మంది జన్మ తీసుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళందరూ చాలా మంది నిద్రపోతున్నారు, ధ్యానంలోకి రాలేదు. ధ్యానంలోకి వచ్చి వాళ్ళ ఆత్మ నిర్దేశించిన మార్గంలో నడిచి న్యూ అట్లాంటిస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అంతగా నిద్రలోంచి పైకి రాలేకపోతున్నారు. మరి ఎలా? ఇప్పుడున్న యుఎస్ఏలో ఉన్న మెడిటేటర్స్ ద్వారా 30,000 మంది వస్తారా లేదా అనేది మరి నేనైతే పత్రిసారికే వదిలేశాను. సరే చూసుకుంటారు, ఎందుకంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ గా ఉంటూ అక్కడ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ ని రచించారు. మరి ఇది కూడా సార్ చూసుకుంటారు కదా అక్కడి నుంచి. నాకైతే ఆ నమ్మకం ఉంది, ఎంతమంది చేస్తారో అతను చూసుకుంటారు, కానీ పని మాత్రం మనం చేసి తీరాలి, మనం చెప్పాలి. సార్ అక్కడి నుంచి చూసుకుంటారు, కానీ ఇక్కడ వాట్సాప్ లో మెసేజ్ షేరింగ్ ఎవరు చేస్తారు? మనమే చేయాలి కదా. మెసేజ్ ఫ్రేమ్ చేయాలి, బాబు పలానా రోజు ధ్యానం ఉంది రండి చెయ్యండి, చుట్టాలందరినీ పిలాలి, మన ఇంట్లో ఫంక్షన్ కే పిలుస్తాం. మరి ఇది విశ్వ కళ్యాణం, గురువు గారు తలపెట్టిన విశ్వ కళ్యాణం, భూమి మీద జగత్ కళ్యాణం ఇది. మరి దీనికోసం పిలవరా మీరు? పిలవాలి. చక్కగా ఒక మంచి మెసేజ్ ఫ్రేమ్ చేసి యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ అమలు పరచడానికి పలానా రోజు టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఎనర్జీస్ ని యూజ్ చేసుకుని మనందరం సంకల్ప స్వేచ్ఛతో తెలియజెప్తున్నాము. దానికి అటాచ్డ్ గా ఈ క్లాస్ తాలూకా వీడియో లింక్, లేదు ఇంగ్లీష్ క్లాస్ అయితే మొన్న జరిగింది, లేదు హిందీది అయితే ఈ వీక్ లో జరుగుతుంది, దాని లింకులు పంపించండి. వాళ్ళు చూస్తారా చూడరా అనేది ఇమ్మెటీరియల్. ఎవరైతే చెయ్యాలో వాళ్ళందరూ చేస్తారు. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదలడానికి లేదు. Those who are inclined should be turned towards meditation.
కొద్దిగా ఇటువైపు ధ్యానం చేస్తారు అని అనుకున్నా కూడా వాళ్ళని ధ్యానం చేసేటట్టు యాక్టివేట్ చేసుకోగల కెపాసిటీ మనందరికీ ఉంది. అలా కాకపోతే పత్రిసారి యొక్క వారసులం ఎలా అవుతాము, పత్రిసారి యొక్క వారియర్స్ ఎలా అవుతాం? సో ఏమిటి డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ దేని మీద సైన్ చేశారు? బెంజమిన్ ఫ్రాంక్లిన్ రూపంలో పత్రిసార్ అంటే సృష్టికర్త దృష్టిలో ప్రతి మానవుడు సమానమే, అందరికీ సమాన హక్కులున్నాయి, ఆ హక్కుల నుంచి ఎవరిని విడదీయలేరు, ఆ హక్కులు సృష్టికర్త అందరికీ సమానంగా ఇస్తూ ప్రతి ఒక్కళ్ళు అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి, స్వేచ్ఛని అనుభవించడానికి, సంతోషాన్ని అనుభవించడానికి డిక్లేర్ చేస్తూ స్వతంత్రాన్ని ప్రకటించారు. ఇది ఇన్ షార్ట్. చాలా ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఇంకా రకరకాల ఇంకో 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంటేషన్స్ అంతా మనం చెప్పుకోలేం కాబట్టి మెయిన్ కంటెంట్ అయితే ఇది. మరి ఇది బాగుంది కదా, అసలు ఇలాగే ఉండాలని కదా పిఎస్ఎస్ఎం యొక్క గోల్ కూడా. సర్వజీవి సమానమే, సర్వ ప్రాణికోటి సమానమే, అందరూ ఒకటే, అంతేగాని మనిషి ఎక్కువ జంతువు తక్కువ, మనిషి వెళ్ళి జంతువుని చంపుకొని తినేసి ఇది కాదు. మరి అలాంటి సమానత్వాన్ని ఆ జన్మ నుంచే తీసుకొస్తూ పత్రిజీ రూపంలో ఈ జన్మలో మరి మన ద్వారా సంపూర్ణం చెయ్యాలి అని గురువు గారు కోరుకుంటున్నారు. దానికి మీ చుట్టాలు ఎవరైతే అమెరికాలో ఉంటారో, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో, మీ రిలేటివ్స్ ఎవరు ఉంటారో, మీ బిజినెస్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరికి, మీ పిల్లలు ఉంటే మీ పిల్లలకి అందరికీ చెప్పండి. వారి యొక్క అమూల్యమైన జీవితంలో ఒక 20 నిమిషాలు ధ్యానం కోసం త్యాగం చేయమని చెప్పండి. జస్ట్ కూర్చోమనండి. విజువలైజేషన్, గైడెడ్ మెడిటేషన్ అనేది పెట్టుకుని కూర్చోమనండి. అందరూ కలిపి ఒకటే సంకల్పం రిలీజ్ చేద్దాము అని చెప్పండి. మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేసి చెప్పగలగాలి. ఎందుకు? సంపూర్ణ సూర్యగ్రహణం మీకుంది, మాకు లేదు, అమెరికాకి ఉందన్నమాట. అందువలన అమెరికాలో ఉన్న వాళ్ళు చెబితేనే ఆ ఎనర్జీ మరింత పవర్ఫుల్ గా ఆ ఫ్రీ విల్ అనేది స్పష్టీకరించబడుతుంది. ప్రజెంట్ అయితే ఇది అమెరికా పరిస్థితి. ఇండివిజువల్ గా ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది నాకు తెలియదు. బట్ ఇన్ టోటల్ ఇలా ఉంది, కొలాప్సింగ్ స్టేజ్ లో ఉంది. మీకు తెలుసు చాలా రకాల ఫైనాన్షియల్ బాండేజెస్ మీకు తెలియకపోయినా కూడా ఇట్స్ ఓకే, సంబంధం ఏం లేదు. ఒక 20 నిమిషాలు ధ్యానం చేయమని చెప్పడానికి మనం ప్రజెంట్ కరెంట్ స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంతా చదవాల్సిన అవసరాలు లేవు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి? ఎంత అమెరికా అనేది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది డివైన్ ప్లాన్ ప్రకారము ఎంతో మంది సహాయం చేస్తూ దాని ద్వారా న్యూ అట్లాంటిస్ లేదా సత్యయుగం అనేది ఎస్టాబ్లిష్ అయ్యి భూమికి రోల్ మోడల్ అయ్యి ముందుకు తీసుకెళ్ళాలి అని ఉన్నప్పటికీ కూడా మేజర్ టర్న్స్, ప్రముఖమైన టర్నింగ్ పాయింట్లు వచ్చినప్పుడు జాగ్రత్త అనేది అవసరము, విజిలెన్స్ అనేది అవసరము. ఏమిటా విజిలెన్స్ అంటే, ఆ ప్రజలందరూ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వారందరూ మూల చైతన్యంతో విడదీయలేని అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఆత్మ నిర్దేశించిన మార్గంలో వాళ్ళు ఆ కనెక్టివిటీ అనేది కలిగి ఉండాలి. ద డివైన్ సోర్స్ కనెక్షన్, అన్బ్రోకెన్ కాంటాక్ట్, విడిపోని కాంటాక్ట్ అనేది ఉండాలి. అట్లాంటి ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి. ఆ సరి అయిన గవర్నమెంట్ అనేది ధర్మ ప్రకారం, ధర్మో రక్షతి రక్షితః అనేది ఊరికే అనలేదు, ధర్మాన్ని రక్షించేటట్టుగా ఉండాలి. మరి ఇలాంటి మేజర్ టర్నింగ్ పాయింట్ మనకి ఏప్రిల్ 8న వస్తున్నది. ఈ ఏప్రిల్ 8న వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా యూజ్ చేసుకోవాల్సిన అవసరం మనదే, మనమే రచించాలి. మరి ఈ పిక్చర్ చూస్తే గనక, నేను ఓల్డ్ అట్లాంటిస్ అని చెప్పాను కదా, అట్లాంటిక్ ఓషన్ లో ఇక్కడ మునిగిపోయింది. ఈ ఓల్డ్ అట్లాంటిస్ టైంలో అంటే పోల్ షిఫ్ట్ అవ్వకముందు, పోల్ షిఫ్ట్ అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ భూమికి ఎలా ఉంటాయో అవి కొన్ని సంవత్సరాలకి రివర్స్ అవుతాయి. మ్యాగ్నెటిక్ రివర్సల్ కాదు, ఫిజికల్ గా కూడా రివర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో పోల్ షిఫ్ట్ అవ్వక మునుపు ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇది అప్పటి ఈక్వేటర్ అంట. అంటే ఒరిజినల్ అట్లాంటిస్ ఉన్నప్పుడు ఈక్వేటర్ ఇదంట.
ఈ ఈక్వేటర్ ని గాడెస్ ఈక్వేటర్ అనేవారట. ఈ గాడెస్ ఈక్వేటర్ మీరు చూస్తే కనుక సౌత్ అమెరికా ద్వారా అలాగే ఆఫ్రికా ద్వారా వెళ్తున్నది కదా. ఈ పార్ట్ సౌత్ అమెరికా, ఇదేమో నార్త్ అమెరికా. సో సౌత్ అమెరికా మరియు ఆఫ్రికా ద్వారా ఈ గాడెస్ ఈక్వేటర్ వెళ్తున్నది. అయితే ఇప్పుడు టోటల్ సోలార్ ఎక్లిప్స్ పాత్ ఇదంతా టోటల్ సోలార్ ఎక్లిప్స్, బట్ టోటాలిటీ అంటే 100% పాత్ ఇదంట. ఈ మధ్యలో ఎల్లో లైన్ విత్ బ్లాక్ డాట్స్ ఉంది కదా, ఇదంట. ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది? నార్త్ అమెరికా ద్వారా వెళ్తుంది. ఈ నార్త్ అమెరికా ద్వారా వెళ్తున్న టోటాలిటీ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్ గాడెస్ ఈక్వేటర్ కి 2 ప్యారలల్ గా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీ డైనమిక్ పాయింట్. ఏమిటంట, సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం జరిగే ఆ పాత్ ఓల్డ్ అట్లాంటిస్, గాడెస్ ఈక్వేటర్, ఈ 2 మార్గాలు కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయట. సమాంతరంగా ఉంటూ ఆ రోజు ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతున్నప్పుడు ఆ ఎనర్జీస్ తో ఈ పాత్ అంతా నిండిపోయినప్పుడు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఎనర్జీస్, ఈ ఓల్డ్ అట్లాంటిస్, గాడెస్ ఈక్వేటర్ ఓల్డ్ అట్లాంటిస్ ఎనర్జీస్, ఈ 2 మాట్లాడుకుంటాయట. మీరు నేను మాట్లాడుకున్నట్టు. అంటే అర్థం, మాట్లాడుకోవడం అంటే పదాల రూపంలో కాదు, జస్ట్ కమ్యూనికేషన్. These 2 lines will communicate with each other and interact with each other. అంటే ఈ 2 ఎనర్జీలు ఒకదానితో ఒకటి ఇంటరాక్షన్, సంభాషించుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ ఒక పవర్ఫుల్ ఎనర్జీ డైనమిక్స్ అనేది యుఎస్ మొత్తం సృష్టిస్తుందంట. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొత్తం ఆ 2 ఇంటరాక్షన్స్ వలన ఒక ఎనర్జీ అనేది సృష్టించబడుతుంది. మరి అలాంటి ఎనర్జీని యూజ్ చేసుకుని మన యొక్క సంకల్ప స్వేచ్ఛని చెబుతూ యునైటెడ్ స్టేట్స్ యొక్క కాన్స్టిట్యూషన్ ని అమలు పరచబడాలి. అండ్ ఆ దేశం యొక్క భవిష్యత్ అనేది న్యూ అట్లాంటిస్ దిశగా నడిపింపబడాలి అనేది ఉద్ఘాటిస్తాము ఆ రోజు. మరి ఆ రోజు వీ లవ్ మాస్ మెడిటేషన్స్ ద్వారా ఇంగ్లీష్ లో ప్రీమియర్ మెడిటేషన్ ప్రీమియర్ అవుతుంది యూట్యూబ్ లో. ఎగ్జాక్ట్ టైం అయితే మాత్రం యూటీసీ సాయంత్రం 6:18 కానీ యూటీసీ టైం ప్రకారం 5:55 సాయంత్రం స్టార్ట్ అవుతుంది లైవ్. మీకు ఈ లింక్లన్నీ అయితే మాత్రం నేను పంపిస్తాను, ప్రొవైడ్ చేస్తాను. తెలుగులో పార్టిసిపేట్ చేయాలంటే కనుక డెఫినెట్ గా లైట్ వర్కర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసేయచ్చు. ఇవి రకరకాల టైమింగ్స్, అంటే మీకు యుఎస్ లో కూడా చాలా టైమింగ్స్ ఉంటాయి. మీరు ఎక్కడ ఉన్నారనేది చూసుకోండి. న్యూయార్క్ లో ఉంటే ఒక టైము, చికాగోలో ఉంటే ఒక టైము, డెన్వర్ ఇంకొక టైము, లాస్ ఏంజల్స్, ఇవన్నీ రకరకాల ప్లేసెస్ లో రకరకాల టైం ఉంటుంది. భారతదేశ కాలమాన ప్రకారం అయితే ఏప్రిల్ 8 అర్ధరాత్రి 11:48 20 నిమిషాలు ధ్యానం చేస్తాము. 11:48 కాబట్టి మనం మరి కొంచెం ముందుగా గెదర్ అవుతాం. 11:30కో 11:20కో అందరం కూడా జూమ్ లో మీట్ అయ్యి జూమ్ ద్వారా యూట్యూబ్ ద్వారా కొద్దిగా మెడిటేషన్ చేసి మనల్ని మనం ప్రిపేర్ చేసుకుని అప్పుడు 11:48కి గైడెడ్ మెడిటేషన్ అనేది ప్లే చేస్తాము. గుర్తుపెట్టుకోండి, మేమందరం ఎంతమంది చేసినా యుఎస్ లో ఉన్న వాళ్ళు చేయడము అత్యద్భుతంగా అవసరమైన విషయము. అమెరికాలో 30,000 మంది పార్టిసిపేట్ చేసి తీరాలి. మేమందరం ఇక్కడి నుంచి మీకు సపోర్ట్ మాత్రమే చెయ్యగలము. ఆ ఎనర్జీతో సంకల్ప స్వేచ్ఛని స్పష్టీకరిస్తూ బెంజమిన్ ఫ్రాంక్లిన్ లేదా పత్రిజీ కలలు కన్నా ఆ సత్యయుగాన్ని స్థాపించే కెపాసిటీ అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉన్నది. థ్యాంక్ యూ అండి.